ఎట్లా అట్లా అత్తం ఎట్లా చైర్ ఉంటే అయిపోయేది కదా పాపం. నడుపోతలేదాన్ని కూర్చొని కూర్చొని. సరేలే పిల్లలు అక్కడ కూర్చున్నావు. నీ కాల్ వచ్చినప్పుడు చెప్పు, నేను వాళ్ళను ఇటు తీసుకుంటా. అక్షయ్ ఆమె కాల్ ఉందట ఇప్పుడు, రారి. ఇప్పుడే ఉందట, రారి. అది విరుగుతుంది నాన్న, ముట్టకూర అది. ఇట్రండి అక్షయ్, దాని తేజ్ ఇట్రాలి, ఇక్కడ బెడ్ మీద ఆడుకోరి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది సో విపరీతంగా హెడేక్ వస్తుంది నాకు ఇవాళ, ఎందుకో ఏమో. నైట్ నిద్ర పట్టలేదు, ఈ మధ్య నైట్ అసలు నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ అంతా హెడేక్ ఉంటుంది. ఈరోజు మార్నింగే అమూల్య నేను డాల్గోనా కాఫీ ఛాలెంజ్ వీడియోని షూట్ చేసాము. అత్తమ్మ ఏంటంటే అత్తమ్మ అటుకులు పోపేస్తుంది. సో వీడియో స్టార్ట్ చేశాను. నా పని ఎక్కడిది అక్కడే ఉంది. నేను బోలు తోమలేదు, లేచి ఆ వీడియో షూట్ చేసుకుంటాను. 3 పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, అల్లరి 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 అల్లరి. వీడియో షూట్ చేసేలోపు నాకు తలనొప్పి వచ్చేసింది. ఆ కాఫీ రెసిపీ దొబ్బింది, పర్ఫెక్ట్గా రాలేదు. ఏం పోయింది తెలియదు. నేను ఇంకొకసారి కూడా ట్రై చేస్తాను, అప్పుడు వీడియోలు పెడతాను. సో కాఫీ సరిగా రాలేదు. అమ్ములే చాలా మీరు ఆ వీడియో చూస్తుంటారు కదా, చూడకుండా లైక్ మళ్ళీ ఒకసారి ఇస్తాను. సో ఇప్పుడు ఊర్లో చేసుకునే అటుకులు, అత్తే చేసే అటుకులు మీతో షేర్ చేస్తాను. పదండి, ఈరోజు బ్లాగ్ అటుకులతోటే స్టార్ట్ అయిపోతుంది. వేస్తా సో ఇవి అటుకులు ఆల్రెడీ తెచ్చిపెట్టింది అత్తమ్మ. సో చేయలేదు, మేము వచ్చినప్పుడే తెచ్చిపెట్టింది, చేయడం అసలు కుదరలేదు. ఇవాళ చేస్తూ ఉండింది. నూనె అత్తమ్మ వేయించంగా, వట్టిగా వేయించుకునేనా? ఇది అన్నేస్తుంది. అదన్నా అది లూజ్ ఉంది, నేను ఇస్తాగు. ఏమి ఎండలు కొడుతున్నాయి బాబు. ఓకే, చెడ్డీలు అయితేనే బెటర్. విపరీతంగా ఎండలు కొడుతున్నాయి, ఎండకి హెడేక్ వస్తుంది. కాలేజ్ డేస్లో ఎట్లా అప్ అండ్ డౌన్ చేసినామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇగో ఈ చెడ్డీ, పిల్లలకి ఎండాకాలం బనీన్లు వేస్తే బెటరు. టైట్గా ఉన్న డ్రెస్సులు వేసి పౌగా టైట్గా ఉన్న డ్రెస్ వేసి ఒక వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు. అరవకండి నాన్న, నో నో. చెడ్డేసుకో చాకిస్తాడు బాబా. ఏచి వేసుకున్నానా? వేసుకున్నానా? తేజు నో. ఏం చేస్తావు ఇప్పుడు? చెడ్డి ఏం సుమరాది వేసుకోవా? పొద్దునే స్నానం చెప్పేసిన. ఎట్లా అయినావు మమ్మ మళ్ళీ నువ్వు? వేసుకో. బాబు పోయిపోతుండు, అచ్చి బాబు పోయిపోతుండు. వేసుకో తొందర వేసుకో. ఎక్కడ ఆయింది? ఏకా అక్కడ కాదు, నీ కాలుకి ఎక్కడ ఆయింది? ఎక్కడ పోయింది? అయిపోయింది. నేను కొట్టినా ఏనా బాబా? మరేం తింటావు? మరేం తింటావు? ఆమా బొబ్బనా దోచియా? మరేం తింటావు? ఏం ఇవ్వాలి? మరేం తింటావు? పెద్ద తింటావా? మరేం తింటావు నాన్న? ఏం కాదు బిడ్డ, ఏం కాదు మమ్మీ, ఏం కాదు. నువ్వేం తింటావు చెప్పు నాకు. మంచి టానికేనా? టానిక్ సిరపేనా? మరి వచ్చు తాయి కక్క కదా, మరి సిరప్ ఇయనా? సిరప్ అయిందట అత్తమ్మ. అయిందని ఏడుస్తుంది. సిరప్ అయ్యన్నా అయింది. మరి బజ్జో బజ్జి ఆకలి వచ్చింది అత్తమ్మ, ఏం తినలేవాడు. అక్కడ అంటే ఎక్కడ అయిందో చెప్తున్నాడు, ఎక్కడ తాకిందో. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ అత్తమ్మ వచ్చేసి పేపర్ అటుకులు ఉంటాయి కదా, పేపర్ అటుకులతో చూడ చేస్తూ ఉంది. సో వాటి కోసం ముందు అటుకులను వేయించుకోవాలి బాగా, అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులను డ్రై రోస్ట్ చేసుకోకపోతే అటుకులు ఎటో ఉంటే తినడానికి బాగుండవు. అత్తమ్మ చెప్పింది ఖచ్చితంగా రోస్ట్ చేస్తేనే క్రంచీగా బాగుంటుంది, లేకపోతే చట్టలాగా ఉంటుంది, పచ్చిగా ఉంటాయి అన్నది. సో ఆయిల్ కానివ్వండి ఏది వేయకుండా వట్టిగా గిన్నెలో వేసి అటుకుల్ని వేయించాలి. ఒక్కొక్క వాయిని 5 నిమిషాలు మీడియం టు స్లో ఫ్లేమ్ మధ్య అలా గ్యాస్ పెట్టి
ఊరికే కలుపుతూ వేయించాలి. రమ్య రేపు వెళ్ళిపోతుంది, అందుకని చెప్పేసి అత్తమ్మ 2 కిలోల అటుకులు చేస్తుంది. కొన్ని రమ్య వాళ్ళకి పెట్టిస్తుంది, కొన్ని మాకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఉంచుతుంది అనమాట. అటుకులు ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటిది, స్నాక్ కదా అంటారు. పల్లెటూరులో స్నాక్ బ్రేక్ఫాస్ట్ అంతా ఒకటేనండి. పొద్దున్నే ఎవరు టిఫిన్ చేయరు. సో నేను రమ్య వస్తే మా ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉంటాము, కానీ ఈ మధ్య డైరెక్ట్గా అన్నమే తినేస్తూ ఉన్నాం. అది మళ్ళీ ఈ అటుకులు చూడడం మాకు చాలా ఎక్కువ ఇష్టం. సో ఇట్లా అటుకులన్నీ వేయించాక వాటిని మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టడం ఎందుకంటే పేపర్ అటుకులు కదా, ఇది పేపర్ అటుకులతో చేస్తారు. పేపర్ అటుకులు కదా మనకి వేయించేటప్పుడు విచ్చుకుపోతాయి అన్నమాట. సో జల్లెడ పడితే ఏంటంటే ఆ పొడి అంతా పోతుంది, లేకపోతే అటుకులు అవి తినబుద్ధి కాదు పొడిలాగా ఉంటే. సో ఈ విధంగా వీటిని బాగా జల్లెడ పట్టేసుకోవాలి. నార్మల్గా పల్లెటూరులలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా, ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా, సో ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ చేయలేమన్న ఉద్దేశంతో ఓ 10-15 కిలోల అటుకులు ఒకటేసారి పోస్ట్ పెడతారు. లైక్ మా పెళ్ళప్పుడు మా అత్తయ్య అట్లా చేసింది, నాకు ఇంకా గుర్తుంది. తేజ్ బర్త్డే అప్పుడు అట్లానే చేశారు. తేజ్ బర్త్డే అంటే గుర్తొచ్చింది, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మండే 27th ఏప్రిల్కి తేజ్ గారి బర్త్డే ఉందన్నమాట. సో తెలీదు సెలబ్రేషన్ ఉంటుందా లేదా అనేది, ఇంకా డిసైడ్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే అత్తమ్మ ఎప్పుడు ఎండుమిర్చిలతో చేస్తూ ఉంటుంది అటుకులు. ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చిలతో చేస్తూ ఉండింది. పచ్చిమిరపకాయలు దొరుకుతున్నాయి మాకు రోజు లాక్డౌన్ వల్ల. ఫ్రెష్ కర్రీస్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ అమ్మొస్తున్నాయి. కర్రీస్ కాదు, వెజిటేబుల్స్ అమ్మొస్తున్నాయి. బాగా అనిపిస్తూ ఉండింది. సో తర్వాత ఏంటంటే 2 కిలోల అటుకులకి 1/4 కిలోకి ఇంచుమించు ఎల్లిపాయలు ఒలిస్తే 1/4 కిలో సగం అయ్యాయి. సో ఆ ఎల్లిపాయలన్నీ దంచుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. రమ్య పొద్దున్న నుంచి తెలియకుండా తిరుపతి అన్న కోసం వెయిట్ చేస్తూ ఉండింది. సో రమ్య వెళ్తుంది కదా, సో అటుకులు ఇంకా చాలా సామాన్ పెట్టిస్తుంది అత్తమ్మ. సో దాంట్లో నిమ్మకాయ తొక్కు ఒకటి, నిమ్మకాయ తొక్కు కూడా వీళ్ళ తాలింపు పెడుతుంది. అందుకని చెప్పేసి రమ్య కూడా ఎల్లిపాయలు పొట్టు తీస్తూ ఉండింది. సో ఇక్కడ అత్తమ్మకి రమ్యకి మధ్యలో ఏదో డిఫరెంట్ కన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ తిరుపతి అన్న ఒక్కడికి అక్కడ కష్టం అవుతుందండి, తెలుసుగా మీకు. పోలీస్ తిరుపతి అన్న డ్యూటీకి వెళ్ళి రావడం కష్టం అవుతుందని చెప్పేసి, వండుకోవడం కష్టం అవుతుందని చెప్పేసి రమ్యని తీసుకెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. సో మొత్తం ఎల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. మా అత్తయ్య కాదు, ఎవరైనా కానివ్వండి, అటుకులు అంటే కంపల్సరీ పుట్నాలు, పల్లీలు, కరివేపాకు కంపల్సరీ ఉండాలి, ఎక్కువ ఉండాలి. సో మా అత్తమ్మ ఇప్పుడు 2 కిలోల అటుకులకి 1/2 కిలో కంటే ఎక్కువ పల్లీలు వేస్తూ ఉంది. బయటికి పల్లీలు, బుక్కకి పుట్నాలు వచ్చేలాగా. దాని ఫ్రెండ్స్, కుక్ విత్ కళ్యాణి ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కుకింగ్ రెసిపీస్ అందులో వస్తూ ఉంటాయి. సో తర్వాత ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, 2 కిలోలు కదా. సో తర్వాత 2 కిలోల అటుకులకి 3/4 కిలో పల్లీలు, ఇవి 1/2 కిలో కావండి, నేను 1.5 కిలో తీస్తే సగం వేసింది అత్తమ్మ. సో 3/4 కిలోల పల్లీలు వేసి వేగించుకోవాలి. ముందే పల్లీలు ఎందుకు వేయించుకోవాలి అంటే, పల్లీలు తొందరగా వేగవు, పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. సో ఇక్కడ అత్తమ్మ నేను సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాం, ఎవరో అటుకులు చేస్తే మా అమ్మమ్మని తినరని అత్తమ్మ చెప్తా ఉంది. ఎట్లా అత్తమ్మ అంటే నా అమ్మే చూపిస్తుంది. చాలా జాలీగా ఉంటుంది అత్తయ్య మాతోటి. నేను పెద్దగా చలాయించాలి అన్నట్టుగా ఎప్పుడూ ఉండదు. సో నేను మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళతోటి, మా అమ్మలతోటి ఎట్లా మాట్లాడతానో అట్లనే మాట్లాడతాను. సో తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి. దీంట్లో మనం కారం కూడా వేసుకుంటాం, అందుకే పచ్చిమిర్చి తక్కువ వేసాము. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మా ఇంటి ఎదురుగా కట్టపైన కరివేపాకు చెట్టు ఉంటుంది. ఏమన్నా స్మెల్ ఉంటుందా కరివేపాకు, చాలా మంచి స్మెల్ తోటి ఉంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో వీటన్నిటి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 కిలో పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. పల్లెకి టైం ఎక్కువ పడుతుంది, కానీ పుట్నాలకి ఏమంతా ఎక్కువ టైం పట్టదు. సో అన్నీ ఫ్రై చేశాక లాస్ట్లో వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. యాక్చువల్లీ వెల్లుల్లి ముద్ద అప్పుడప్పుడు ఫస్ట్ వేస్తుంది అత్తమ్మ, కానీ ఫస్ట్ వేస్తే ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మాడుతున్నాయంట. సో అత్తమ్మ ఇక్కడ నాకు కరెక్షన్ చెప్పింది. పల్లీలు, పుట్నాలు అన్నీ వేయించి వాటిని అటుకులలో వేసి తరువాత ఎల్లిపాయ ముద్ద వేయమని చెప్పేసి అనిందన్నమాట. సో ఇది నేను మీకు చెప్తా ఉన్నాను. కానీ ఇట్లా కూడా ఆయిల్ ఎక్కువ వేసాం కదా, సో మనకి ఎల్లిపాయ ముద్ద మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా కలపాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఫ్రై అయిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకుంది. ఇక్కడ సాల్ట్ వేసామన్నమాట, అంటే దీంట్లోకి వెళ్తుంది సాల్ట్. చూసారా, మస్తు మంచిగా ఫ్రై అవుతున్నాయి అన్నీ. ఎల్లిపాయ ఇంకొంచెం పచ్చిగా ఉంది. మీలో ఎంతమంది ఊర్లలో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు? లాక్డౌన్ని మన హస్బెండ్లు గారు ఎండాకాలం సెలవులాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. చాలా రోజుల తర్వాత, లైక్ వాళ్ళ స్కూల్ డేస్ తర్వాత హాస్టల్కి వెళ్ళి చదవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ని రోజులు వీళ్ళు ఇంట్లో ఉండడం. ఇక్కడ సంథింగ్
ఏదో అయిపోయి జూమ్ చేస్తే క్లిప్ ఇట్లా అయిపోయింది. సెట్ చేస్తాను నేను. సో తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. ఇంట్లో పట్టించిన కారపొడి రెసిపీ రేపు వస్తుంది, చాలా ఈజీ. తర్వాత పసుపు వేసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, యమ్మీగా యమ్మీగా ఉన్న అటుకుల కోసం తాలింపు అనేది రెడీ అయిపోయింది. చాయ్లోకి చాలా బాగా అనిపిస్తాయి. బ్రేక్ఫాస్ట్, టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అన్నీ ఇయ్యే మాకు ఇప్పుడు ఒడిసే వరకు. సో తర్వాత రెండు చట్టలలో వేసింది కదా అటుకులు. సో దేని దానికి సెపరేట్గా వేయండి అత్తమ్మ పోపు అని చెప్పే దేని దానికి వేసింది. కలపడం ఈజీగా ఉంటుంది కదా, సో అట్లా పర్ఫెక్ట్. ఇది వేయగానే కొంచెం కలరిష్గా అనిపించదు, కానీ కోసేపటికి ఆటోమేటిక్గా పేపర్ అటుకులు కదా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి తొందర తాలింపు అంతా కలిసి ఎల్లోయిష్ కలర్లో బాగా అనిపిస్తాయండి. ఊర్లో ఇవి నార్మల్. నేను నార్మల్గా ఈ అటుకులు ఎక్కువ తినకపోయేదాన్ని, ఎందుకంటే మా పెద్దమ్మ ఇంత బాగా వేయించకపోయేదేమో నాకు తెలీదు, నాకు నచ్చకపోయేది. కానీ అత్తయ్య చేస్తే ఎవ్రీ టైం తింటా ఉన్నాను. కొన్ని రెసిపీలు కొందరు చేస్తే బాగా నచ్చుతాయి నాకు. పర్ఫెక్ట్, అటుకుల చివడ రెడీ అయిపోయింది. సో ఇలాంటి అటుకుల చివడకి కంపల్సరిగా కారం ఉంటుంది కదా, కారం బూంది. సో అది కలపాలి. సో ఇక్కడ అత్త 3 ప్యాకెట్లు కారం బూంది తెప్పించింది. ఒక 2 అక్షయ్కి లవికి, ఒక కారం బూంది ప్యాకెట్ ఏమో మా అటుకులకి. తేజుగాడికి ఎందుకు తెలియదని డౌట్ మీ అందరికీ రావచ్చు కదా. యాక్చువల్ మా ఊళ్ళో దొరికి కారం బూంది పొట్లాలు అస్సలు ఫ్రెష్గా ఉండవు. తేజుగాడికి వాళ్ళ నట్టి మా అమ్మ ఇల్లంత కొట్టు నుంచి పంపిస్తాడు. ఎట్ ఎ టైం 3 పంపిస్తాడు. అప్పుడప్పుడు మా పెద్దమ్మతో ఇంట్లో చేపించి పంపిస్తూ ఉంటాడు. మా పెద్దమ్మ దగ్గర నేను బూందీ చేయడం నేర్చుకున్నాను. అది చాలా బాగా చేస్తుంది మా పెద్దమ్మ గారు. సో నేను పర్ఫెక్ట్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు ఏంటంటే తేజుకి అక్కడ షాప్లో ఫ్రెష్ కారం దొరికితే అది ఇష్టం అనమాట. సో అక్కడ నుంచి మా అన్నయ్య మ్యాక్సిమం పంపిస్తూ ఉంటాడు. తర్వాత నేను ఏంటంటే డాల్గోనా కాఫీని ఇంకోసారి ట్రై చేశాను. అమూల్య వీడియోలో అది వచ్చింది కదా, అది ఫెయిల్ అయిపోయింది. సో మన సబ్స్క్రైబర్స్ అలక్య గారు నాకు ఇమీడియట్గా పంపించారు, అక్క ఫెయిల్ అయింది ఇట్లా చెయ్యక్క అని చెప్పేసి పంపించారు. ఇమీడియట్గా ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది. చూడండి, ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. కుక్ విత్ కళ్యాణ్ ఛానల్లో దీని రెసిపీ పెట్టి ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. బ్లెండర్ లేని వాళ్ళు ఇంట్లో బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో తర్వాత చూస్తుండగానే మా తిరుపతి అన్న వచ్చేసాడు. రమ్య వచ్చేవరకు వెయిట్ చేస్తూనే ఉంది. ఎంత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎంత అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఏ వైఫ్ అయినా కానివ్వండి. సో నాకు శేఖర్ ఇంట్లో లేనప్పుడు నేను 1 వీక్ కంటే ఎక్కువ కూడా ఉండలేను. సో రమ్య తిరుపతి అన్న రాగానే రమ్య కళ్ళలో ఆ సంతోషం కనిపించింది. రాగానే అన్నయ్య ముందు హ్యాండ్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు అన్నమాట. అట్లాగే మాకు వచ్చేటప్పుడు శానిటైజర్ కూడా తెచ్చాడు. సో అన్నయ్యని పోలీస్ డ్రెస్లో నేనుగా చూడడం ఇది 2nd or 3rd టైము. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్రెస్ అనేది వేసుకొని వెళ్ళాడు, పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వేసుకొని వెళ్తూ ఉంటాడు. 2 సార్లు ఏమో చూశాను. తేజుగాడు మామ రాగానే మామ వచ్చిన సంబరం కంటే కార్ వచ్చిన సంబరం వాడికి ఎక్కువ ఉంటుంది. సో తేజుకి కార్ అంటే చాలా ఇష్టం. మమా కార్ అంటాడు. శేఖర్ ఏమో ఆయన వర్క్లో ఆయన బిజీగా ఉన్నాడు. సో మామ వచ్చాడు కదా, బావులు ఇద్దరు షర్ట్ వేసుకున్నారు. తేజుగాడుగా బనీని తన్ని అంటాడు. తన్ని వద్దు, అదేంటో వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. సో షర్ట్ వేయమంటే వాడికి ఇంత ఉక్కపోతలో కూడా ఒక బనీని ఒక షర్ట్ వేసాము. విపరీతంగా ఉక్కపోస్తుంది. సో మా శేఖర్ చూడండి, ఆయనకు అసలే ఉడకపోత పడదు, ఇక చిరాకు పడతా ఉంటాడు. సో ఇక్కడ కాసేపు మేము ముచ్చట పెట్టుకున్నాము. ఇది అన్ని శానిటైజర్ బాటిల్ తెచ్చాడు నాకు. మమా ఎర్త్ శానిటైజర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. వాళ్ళు నార్మల్గా యూట్యూబర్స్ అందరికీ ఒక 25-30 ప్యాకెట్స్ పంపించి పంచమని చెప్పారు. నాట్ ఫర్ స్పాన్సర్స్ కాదు, ఫ్రీగా కాదు, అందరికీ పంచడం కోసం పంపించారు. బై ద మిస్టేక్లో నేను ఇక్కడ అడ్రస్ వాళ్ళని అడగలేదు, డైరెక్ట్గా బ్రాండ్స్ దగ్గర మా అడ్రసెస్ ఉంటాయి కదా. సో డైరెక్ట్గా హైదరాబాద్ అడ్రస్ పంపించారు. ఇక్కడ పంపిస్తే బాగుండేదన్న ఫీల్ నాకు వచ్చింది. మేము పంచే వాళ్ళం అట్లీస్ట్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, చాలామంది ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు, వండి తీసుకెళ్తూ ఉన్నారు, నిత్యావసర వస్తువులు డొనేట్ చేస్తూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకున్న కాంటాక్ట్లో చాలామంది స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు, బాగా అనిపిస్తుంది. మనముగా వీలైనంత వరకు మనకైనంత సహాయం మనం చేద్దాము. సో నేను డొనేట్ చేసినప్పుడు నాకు తెలియదు ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి. సో అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడికి ఫుడ్ డొనేట్ చేయాలన్న ఆలోచన ఉంది. చూద్దాం ఎంతవరకు కంప్లీట్ అవుతుందో. ఊర్లో తెలీదు, ఎందుకంటే ఊర్లో 10 మంది 10 రకాలుగా అనుకుంటారు ఒక పని చేస్తే. సో చూడాలి. తర్వాత సాయంత్రం అల్లుడు వచ్చాడు కదా, అత్త మటన్ కూర చేసింది. ఇది తేజుగాడి చికెన్ కర్రీ, చికెన్ సూప్ కర్రీ. ఇది మా చికెన్ కర్రీ. ఈరోజు స్పెషల్ మటన్, చికెన్
అంతే. అండ్ పూరీలు. సో మటన్ చికెన్ తింటే కొంతమంది మీకు చాలా డబ్బులు ఉన్నాయాక ఊరికే మటన్ చికెన్ తింటున్నావు అంటున్నారు. సో సంపాదిస్తున్నాం కదా, కడుపుకు తినకపోతే ఎట్లా చెప్పండి, ఇప్పుడు రేపు చచ్చిపోతాం. సో ఇది తినలేదన్న కోరిక మనసులో ఉండిపోతుంది కదా. దట్టు మా ఇంట్లో ఫుడ్కి ఏ లోటు ఉండదు. సంపాదిస్తున్నాము, ఎవరైనా కానివ్వండి, దాచిపెట్టుకొని పోయేటప్పుడు అయితే పట్టుకోపోం కదా. సో ఉన్నది ఒకటే జీవితం, నచ్చినాయని తిని బతుకుదాము. సో ఎంతో కొంత రూపాయి సంపాదిస్తే దానికోసం చారణవంతైనా తిండి కోసం ఖర్చు పెడితే అయ్యేది ఏం లేదు. సో మా ఇంట్లో నాన్ వెజ్ చక్కగా తింటామండి అందరం, నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాను. ఫుడీస్ మా ఇంట్లో అందరం. స్వీట్స్ ఎక్కువ తినరు, నాన్ వెజ్ మాత్రం చక్కగా తింటాం. వారానికి 2-3 సార్లు నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది. సో నాన్ వెజ్ తినడానికి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తినాలన్న కోరిక ఉంటే సరిపోతుంది. నార్మల్గా ఇప్పుడు అయ్యే ఖర్చే ఇప్పుడు కూడా అవుతుంది, అంతే. సో ఇక్కడ అత్తయ్య పూరీలు లాటిస్తూ ఉంది, నేను పూరి పిండి కలిపాను, అత్తమ్మ లాటిస్తూ ఉంది. నాకు పూరీలు నూనె పెట్టి తాళాలంటే చాలా చిరాకు వస్తుంది, ఎందుకో తెలీదు. కొన్ని నేను చేయను. సో అత్తయ్యని చేయమని చెప్పేసి నేను కొన్ని గోలిచ్చాను. తర్వాత ఏంటంటే తేజువాడికి పూరి ఇష్టం, వీళ్ళు పూరి పిండితో చేస్తారు, నేను గోధుమ పిండితో చేస్తూ ఉంటాను. కానీ గోధుమ పిండితోటి నూనె ఇగ్గుకుంటాయి పూరీలు, పూరి పిండితోటి ఇగ్గుకోవు. సో కానీ చాలా బాగా పొంగుతాయి అన్నమాట. సో పూరీలు చేసేసి కొన్ని నేను కాల్చి తర్వాత రమ్మకి ఇచ్చాను. నేను తేజువాడికి అన్నం తినబెట్టాను అన్నమాట. ఫ్రెండ్స్, వ్లాగ్ మీకు నచ్చిందా? విలేజ్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి? ఇది మా ఫ్యామిలీ వ్లాగ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దట్టు కుక్ విత్ కళ్యాణి ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కనే పూరీలు వేయాలి, పర్ఫెక్ట్గా పొంగుతాయి అన్నమాట. అత్తమ్మ చెప్పింది. నాకు ఫస్ట్ పూరీలు గోలించడం కూడా రాకపోయేది, ఎందుకంటే మా ఇంట్లో పూరీలు చేయడం రేరు. మా అన్నయ్య ఇట్లా ఎవరో మేము ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకపోయే వాళ్ళం, లైక్ వడలు అవి తినేవాళ్ళం, కానీ పూరీలు ఎక్కువ తినకపోయేది. కానీ నేను అత్తయ్య చేసినప్పుడు పూరీలు తినడం అలవాటు చేసేసుకున్నాను అన్నమాట. చూడండి, తర్వాత రమ్మే కాల్చింది. తేజు గారికి స్పెషల్ కర్రీ ఎందుకు చేస్తానంటే మా ఇంట్లో టూ మచ్గా కారం తింటారు. సో తేజుకి అంత కారం నేను అలవాటు చేయదలుచుకోలేదు, అందుకని చెప్పేసి వాడి కోసం స్పెషల్ కర్రీ వండుతూ ఉంటాను. లైక్ చికెన్ అండి, మటన్ తేజుకి పడదు, ఇమ్మీడియట్గా మోషన్స్ అయిపోతాయి. సో వాడికి నేను మటన్ పెట్టడానికి కూడా ట్రై చేయనండి ఎప్పుడు. ఇప్పటికే 4-5 సార్లు ట్రై చేశాను వాడి కోసం స్పెషల్ కర్రీ వండి, కానీ ఎవ్రీ టైం వాడికి మోషన్స్ అయ్యాయి. సో వాడు చికెన్, ఎగ్ తింటాడు అంతే, నాన్ వెజ్లో వేరే ఏమి తినడు. సో ఈ విధంగా పూరీలు చేసేసి తేజు వాడికి చేసే కర్రీ సూపీ లాగా చేస్తూ ఉంటాను, ఎందుకు వాడికి సూపే ఇష్టం అనమాట. శేఖర్ ఎప్పుడు ఫోన్ చూపిస్తా, ఏదో ఒకటి చూపిస్తాడు, ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను నేను. నచ్చిందా? మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో, ఓకేనా. అంతవరకు బాయ్. స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్. సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. బాయ్, టాటా.